టైం వచ్చి 1:08 అవుతుంది రాత్రి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, చీజ్ బాల్స్ ఈ రాత్రికి. చలి పెడుతుందంటే వీళ్ళకి. అంటే మాకు చలి పెడుతుంది, మా చిన్న పాపకు చలి పెడతలేదు. నేను ఇది అప్లోడ్ చేస్తా, నేను ఎడిట్ చెయ్యాలి ఇంకా. ఎట్లుంది అట్లనే అప్లోడ్ చేస్తా చూడు. ఏం చెప్తారు ఆమె ఎలా చేసింది ఇన్స్టాగ్రామ్ లో చూసిర్రు, కరెక్టే. చేస్తే ఆయిల్ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది, హెల్తీ కాన్షియస్ అన్నమాట. హెల్త్ కాన్షియస్. అదే ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడం నేర్చుకోండి. అది మాలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అది రాత్రి 1 గంటలకు తినేటోళ్ళ దగ్గర. ఇంకేందది, చీజ్ బాల్స్. చీజ్ బాల్స్, వాట్ ఎవర్ వి ఈట్ తక్కువ ఆయిల్. అంటే ఇప్పుడు పొంగనాల దాంట్లో చేస్తారా? ఎట్లనో ఒక దాంట్లో వేస్తాం, తిండి పెడతాం. సరే సరే కాదు, అదేదో ఏమంటారు, స్టీమ్ చేసి షేర్ అయిపోతుంది, మోమోస్ అయిపోతాయి. స్టీమ్డ్ మోమోస్ తినం, we eat fried momos. అది కూడా తక్కువ ఆయిల్. Very less oil, very deep fried. లైట్ ఇటువంటి ఏం చెప్పాలనుకుంటున్నా, నేనేం చెప్పాలనుకుంటాను. హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ గైస్, హ్యాపీ న్యూ ఇయర్ గైస్, హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్. క్యాలెండర్ ఒక్కటే మారింది గైస్, మనుషులు మారరు, చూసుకోండి. వాళ్ళ గుణాలు మారవు, అసలు మారవు. పోయి బంద్ చేస్తుంది. బండి ఓకే, ఇక్కడికి కుటిమాసి చెప్తుంది హ్యాపీ న్యూ ఇయర్. కుటిమాసి నో న్యూ ఇయర్ హ్యాపీ. ఎందుకు కుటిమాసి కేక్ కోస్తేనే హ్యాపీ న్యూ ఇయరా? లే, మందు పడితేనే హ్యాపీ న్యూ ఇయర్. మందు అంటూ కుటిమాసి మందు తాగుతుందంట. ఇప్పుడు దీంట్లో ఇటు చూపి, కెమెరా కుట్టిన ఇడికి తెస్తుంది, మనం ఎందుకు పెట్టడం. పొట్టు ఉడికినాయి అంతగానం దిగుతుంది. పిల్లలు ఉడికింది. క్యారెట్ ఉడికిపోతుంది, ఆలుగడ్డ ఎట్లా చూడు, ఆలుగడ్డ వండుకుంది, అవే వండుకుంటాము. ఆలుగడ్డ ఉడకలే, ఇంకొక కొద్దిసేపు పెడితే ఎట్లా తెలుసు? కొద్దిసేపా, అది ఇంకా దిగుతుంది కదా లోపల. అది కాదు, అది మొత్తం ఇట్లా స్మాష్ చేస్తాం కదా కుట్టి. నీకు ఉడికింది, స్మాష్ అయిపోతుంది. జరుగు, ఎక్కువసేపు పెట్టదే ఇది మాకు మనం నిద్ర వస్తుంది నాకు. ఇక పొట్టుంది. ఒక పాట పాడమా, కొరియన్ పాట. నేను అనుకుంటున్నాను, ఇళ్ళకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను మీరు? అంటే నేను ఓన్ అనుకో, అందరు నిలబడుతాను. అదే టైప్ మనం. అయ్యోదంటే పొట్టేది అని అదే అంతగా ఎందుకంటున్నా, గీకేది ఉంటుంది అనుకోవద్దు. మేము పిచ్చోళ్ళం, కానీ మంచి పిచ్చోళ్ళం. అదనుకో. నాకు మాట్లాడరు, సారీ, నాకు తెలుగు రాదు. తెలుగు రాదు, ఏం రాదు, మాట్లాడడానికి రాదు నాకు. అందరూ వండుకుంటే మేము ధ్యానంగా నిష్టగా తింటున్నాం. ధ్యానంగా నిష్టంగా తింటాం. తెలుగు మాట్లాడుతుంది. ఆమె మాట్లాడింది, నేను మాట్లాడుతున్నా కుట్టి. అది పీకే వచ్చి ఇట్లా చేతులు వస్తుంది కుట్టి. ఇప్పుడు అన్నం అనుకో, రాజీ పాప అవసరమా? సో మనం జస్ట్ ఆడియన్స్, నిమిత్ర మాత్రం. ఇప్పుడు మాట్లాడిన కుడిపిని స్మాష్ చేయాలి. నిమిత్ర మాత్రం, సుమిత్ర బంధువుల అంత జనమిల్ల ఫస్ట్ చేసేసింది. క్యారెట్ స్మాష్ అయిపోయింది ఒకటే ప్రెస్ కి. అట్లా ఉంటుంది. మెల్లగా మెల్లగా, శాంతి, నిదానం నిదానం. సారీ, పేషెన్స్, స్లోలీ. మీరు అదే నిదానం అని అంటారా? అందరు నిదానం అంటే మెల్లగా. అయ్యో మాకు తెలియదు, సారీ. అరే రే మీరు దాల్కే ఖాళీ ఆలుగడ్డ ఉడకలేదు అంటే వచ్చేస్తుంది అని దాన్ని దాంతో చీజ్ గ్రేటర్ తోటి చేసి అయిపోతుంది. ఏమో 3 కావచ్చు. టైం ఎంత అవుతుంది? 1:30. జస్ట్ అలా కొంచెం. ఆమెని ఆలుగడ్డ స్మాష్ చేయమంటే చాకు చేసి ఇట్లా కట్ చేస్తుంది, ఈ ఆలుగడ్డని ఇలా కట్ చేస్తుంది. అది ఏదో ఒక్కటి చేస్తున్నా కదా నేను. మీరు చూపే, అందరికి చూపిద్దు, నేను మొత్తం చూపే. ఇట్లా ఏమంటారు, ప్రెస్ చేయమంటే ప్రెస్ చేయాలి. చెప్పిన కుటిమాసి నీకు ఆలుగడ్డ ఉడకలేదు. నీ బలం ఉంది, చాలా ఉడికిపోతుంది. ఇప్పుడు కొట్టి అందరివి. మైక్ టైసన్ తెలుసా మనం దిప్పి. థ్యాంక్ యూ. తిందామని అంటాం గలీజోళ్ళు. ఆఫ్ కోర్స్. ఎస్.
You should be gullish sometimes. Because this is అసలు not కొయ్యాలి. 2025. Okay. This is 2026. Okay. హ్యాపీ న్యూ ఇయర్ చిన్న పాప. Happy New Year. Happy New Year. కానీ కానీ Thank you. I'm very honored. నీకేం అవార్డు ఇస్తలేక ఊకో అయిపోయింది. మాట్లాడిస్తలేవు నువ్వు. ఏం బ్లాగర్ నువ్వు? Overlap ఏం బ్లాగర్? చేసేస్తున్నానా? మాట్లాడుతూనే ఉండాలి అసలు. సరే మాట్లాడు చిన్న పాప. నేను మాట్లాడాలి. కమ్ కమ్. నేను హట్ అయినా నన్ను మాట్లాడిస్తున్నావు. ఐడియాస్ ఒక చిన్న పాప ఏమంటారు మనోభావాలు దెబ్బతీస్తున్నాను. కాదు అదే అది అంటారు చూడు గొంతు నొక్కేస్తున్నావు. విదురు ఇట్లా చేయి పెట్టిండు, ఆ చెయ్యి ఆయన కూడా పెట్టిండు. ఫస్ట్ వేసావా ఒకటి రవ్వ వేసావా మరి? అయిపోయిందా అయిందా నా ముక్కేస్తారు. రవ్వ వేస్తా. I am sorry, my voice is too loud. Disturbance అవుతుంది. చిన్న పాప మనము అంటే ఇవాళ ఇక డే చేంజ్ అయిపోయింది కాబట్టి మనం నాన్ వెజ్ తిన్నాం చిన్న పాప. అది తినదు. అది తినా మళ్ళా ఏంది నేను ఇలా మళ్ళా డే ముక్కేస్తానుగా. రెసిపీ కోసం అయితే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాం. ఇప్పుడైతే మేము ముచ్చట్లకే అవుతుంది. లోపల పోనీ ఏ కలర్ ఉంటే ఎందుకు చెప్పు. ఐస్ కి జర కలర్ఫుల్ గా కనిపించాలి. ఇప్పుడు నువ్వు వాళ్ళు చూపిస్తున్నట్టు ఎవరు ఇస్తలేరు మేము ఏం మాస్టర్ నేను ఎందుకు చేస్తున్నది? ఏమన్నా కూడా చేస్తాను. నందినాక విజిల్ చాలా అని ఎందుకు అడిగినా మనం? అంటే మీరు ఎక్స్పీరియన్స్ అనుకున్నాను నేను. అవు కదా చేసుడు మళ్ళీ నేనేమో పోస్తున్నదట నువ్వు మంచి చేస్తే దాంట్లో ఏది తీసేదే ఏమో ఇయ్యలేము. కార్న్ఫ్లోర్ వేయవా? బియ్యం పిండి అన్న కార్న్ఫ్లోర్ అన్న కాన్ఫిడెంట్ లేదు. క్రిస్పీ రాలేదు. అదే నీకు దొరకదే. సాల్ట్ పడుతుంది కొంచెమే వేసినాం. గింత వెల్లిగడ్డ గింత వెల్లుల్లిపాయలు కూడా వేయాలా? 11, 12 ఏమి వేయలేరు అసలు. మీరు ఇలా ఉప్పు అడిగిన తప్ప చాలా ప్రొఫెషనల్. దాంట్లో పెట్టాలి క్యూబ్ అనవా. అది ఎట్లా అంటారో నాకు కూడా తెలియదు. తాత అలాగేనది కవర్ ఏం కవర్? చిన్న పైట్రా చెప్పు. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ మరి ఇంకో ప్రొఫెషనల్ కోస్తాను. డైలాగ్ అది దీని మీద కూడా ఇష్టమైంది బటర్ అంతగానే మేయకు. ఈ సైకో ఈ సైకోనే అది చేసింది. డిస్టర్బింగ్. ఓకే బాయ్. సో గుడ్ నైట్. అయిపోయినా మేము తింటాం, మీరు వండుకోరు. అయిపోయింది మరి బ్లాగ్. అరే తీయకట్లా నన్ను సిగ్గు చాలా సిగ్గు. స్నాప్ లో మెసేజ్ వస్తున్నాయి. నాకు కూడా వచ్చింది. ఏం చేస్తున్నావు? బాగుంది బాగుంది. పెట్టుకుంటే బాగుంటుంది. అసలు బాలే, అసలు ఉప్పు మళ్ళీ వేసేది లేకపోయాడు. అసలు బాలే. బానే ఉంది. అది చీజ్ సాల్ట్ కాదు, చీజ్ది సాల్ట్ తాకుతుంది. మాస్టర్ షెఫ్ చెప్తుంది అవును. చీజ్ చాలా మంచిగా వండుతాం. మేము